హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సో ఈరోజు అయితే మనం కిబో అకౌంట్ నుంచి డీకాయిన్ అనేది క్యూ ఎక్స్చేంజ్కి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అని అయితే తెలుసుకుందాం. సో ఇంతకుముందు మనకి ఇక్కడ క్యూసీసీ కాయిన్ అయితే ఉండేది. సో అది ఎవరైతే పంపించుకోలేదో అదైతే ఆల్రెడీ బర్న్ అవ్వడం జరిగింది. సో డీకాయిన్ కూడా ఈ నెల 25వ తేదీ లోపు పంపించుకోకపోతే బర్న్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని అయితే అందరికీ తెలియజేయండి. అండ్ మీకు కనుక కూపన్స్ కావాలనుకుంటే మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో కాంటాక్ట్ అవ్వండి. సో ఇప్పుడైతే ప్రాసెస్ తెలుసుకుందాం. మనకి అప్పట్లో అకౌంట్లన్నీ మెర్జ్ చేసుకుని కాయిన్స్ అన్ని స్వాప్ చేసుకున్నాక పంపించుకునేవారు. సో ఇప్పుడైతే ప్రజెంట్ సింపుల్గా సింగిల్ అకౌంట్ నుంచి మనము ఎన్ని అకౌంట్లు అయినా ఒకే క్యూసీసీ ఎక్స్చేంజ్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం. సో ముందుగా మీరైతే మీ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 3 లైన్స్ ఉన్నాయి కదా, అక్కడైతే క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మనకి కిందకైతే రండి. ఇక్కడ మై కూపన్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడైతే కూపన్స్ వస్తాయి మీకు. సో ఇక్కడ క్లిక్ చేశాక కూపన్ అనేది చాలామంది ఇన్వాలిడ్ కూపన్ అని వస్తుంది అంటున్నారు. సో వాళ్ళైతే ఖచ్చితంగా ఈ విధంగా అయితే మీరు కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ చివరి వరకు అండ్ ఇటు చివరి వరకు ఇలా కరెక్ట్గా కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ 3 లైన్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ స్వాప్ ఫైనల్ కాయిన్స్ అని ఉంటుంది. సో ఈ ఆప్షన్ అయితే ఓపెన్ చేయాలి. ఇక్కడ కొట్టిన తర్వాత మనకి చూసుకోవచ్చు మన అకౌంట్లో 4108 కాయిన్స్ అయితే ఉన్నాయి. సో మనం కాపీ చేసుకున్న కూపన్ ఇక్కడైతే లాంగ్ ప్రెస్ చేస్తే పేస్ట్ అనే ఆప్షన్ వస్తుంది. సో పేస్ట్ చేసుకున్నాక సింపుల్గా ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది. సో దానిపైన అయితే క్లిక్ చేయాలి. కన్ఫర్మా అని అడుగుతుంది. ఎస్ కన్ఫర్మ్. ఓకే, కాయిన్స్ అయితే సక్సెస్ఫుల్గా స్వాప్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ ఓకే చేశాక మళ్ళీ మనం డాష్ బోర్డ్కి అయితే రావాల్సి ఉంటుంది. ఇక్కడైతే చూసుకోవచ్చు ఫైనల్ కాయిన్స్ అన్ని మనకి డీకాయిన్గా అయితే స్వాప్ అవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు స్వాప్డ్ పర్చేజ్డ్ అండ్ స్వాప్డ్ మైనింగ్. సో ఇప్పుడైతే మనం ఎక్స్చేంజ్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ట్రాన్స్ఫర్ చేసుకునే ముందు ఒకసారి మీ ఎక్స్చేంజ్ వ్యాలెట్లో ఎన్ని కాయిన్స్ ఉన్నాయి ఏంటనేది ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఎలా చెక్ చేసుకోవాలి అని చాలామంది అడుగుతున్నారు. సో ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇలా మీ ఎక్స్చేంజ్ అకౌంట్ ఓపెన్ చేయగా డాష్ బోర్డ్ ఇలా కనిపిస్తుంది. సో రైట్ సైడ్ ఇక్కడ వి సింబల్ ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడైతే క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక ఇలా వాలెట్ అనే ఆప్షన్ వస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. సో వాలెట్ వచ్చాక కొంచెం ఇలా కిందకి వస్తే మీకు ఇక్కడ చూసుకోవచ్చు స్పాట్ వాలెట్ అండ్ కమిషన్ వాలెట్. ప్రజెంట్ అయితే మనకి స్పాట్ వాలెట్ హైలైట్ అయి ఉంది. సో మనకి స్పాట్ వాలెట్లో ఉన్న కాయిన్స్ అన్ని మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఇలా ఇక్కడ కనిపిస్తాయి. సో మనం ఇప్పుడు చూసుకోవాల్సింది కమిషన్ వాలెట్ కాబట్టి ఇక్కడైతే క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేశాక మనకి రైట్ సైడ్ ఇలా స్వైప్ చేయగానే మనకి ఏ కాయిన్ ఎంత ఉంది ఏంటనేది కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు క్యూసీసీ వచ్చేసి 336.92 అంత ఉంది. సో డీ కాయిన్ అనేది 0.01 ఉంది. సో ఇప్పుడైతే మనం చెక్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ పైన క్లిక్ చేసి కొంచెం కిందకి ఇలా వస్తే మనకి ట్రాన్స్ఫర్ కాయిన్ టు క్యూసీసీ ఎక్స్చేంజ్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత మనకి మన అకౌంట్లో ఉన్న అవైలబుల్ కాయిన్స్ అయితే కనిపించడం జరుగుతుంది. ఇక్కడ డీ కాయిన్ 1 స్వాప్డ్ పర్చేజ్డ్ కాయిన్స్ 0.041, స్వాప్డ్ మైనింగ్ కాయిన్స్ 0.246490 అయితే ఉంది. సో మనకి ఇక్కడ క్యూసీసీ మెయిల్ అనేది మన ఎక్స్చేంజ్లో ఏ మెయిల్ అయితే ఇచ్చామో అదే మెయిల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మెయిల్ ఎంటర్ చేసినాక గెట్ ఓటీపీ అయిన అయితే క్లిక్ చేయాలి. గెట్ ఓటీపీ ఓకే సక్సెస్ ఓటీపీ సెండ్ టు యువర్ ఈమెయిల్ అని కనిపిస్తుంది. సో ఓకే క్లిక్ చేశాక మన మెయిల్ అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడైతే చూసుకోవచ్చు కిబో నుంచి మనకి ఓటీపీ వచ్చినట్టయితే కనిపిస్తుంది. సో ఇక్కడైతే ఓటీపీ వచ్చింది, ఇదిగోండి. సో దీన్ని లాంగ్ ప్రెస్ చేసుకుంటే మనకి కాపీ ఆప్షన్ వస్తుంది. సో కాపీ చేసుకొని సింపుల్గా ఇక్కడ మనకి ఓటీపీ పైన అయితే బాక్స్ పైన
పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది. సో దానిపైన అయితే క్లిక్ చేయాలి. కన్ఫర్మ్. ఓకే, మనకి 12 to 24 అవర్స్లోనైతే ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుందని అయితే కనిపిస్తుంది. సో మనమైతే ఈజీగా ఓకే ప్రెస్ చేసినాక ఒక 1 day అయితే వెయిట్ చేద్దాం. మనం కిబో అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకున్న కాయిన్ అయితే ఇందులో అయితే కలవడం జరుగుతుంది. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి. అండ్ ఇంతవరకు ఎవరికైనా ఈ విషయం తెలియలేదు అనుకుంటే వారికైతే పంపించండి. అండ్ ఈ మంత్ 25 లోపు మీరు డీ కాయిన్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోండి, లేదంటే బర్న్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ విలువైన సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకో మంచి వీడియోతో కలుసుకుందాం.